రెస్టారెంట్ కిచెన్. మన రెస్టారెంట్ కిచెన్ ఈరోజు గచ్చిబౌలిలో ఉన్న టీ గ్రిల్కి వచ్చేసిందండి. ఇక్కడ మనతో పాటు చెఫ్ పరమేష్ గారు ఉన్నారు. మనకి ఎలాంటి రెసిపీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందామా. హాయ్ పరమేష్ గారు. హలో మేడం, ఎలా ఉన్నారండి? బాగున్నాను. పరమేష్ గారు, ఈ రోజు మా సకలకు ఎలాంటి రెసిపీని పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు మనం కొత్తిమీర చికెన్. కొత్తిమీర చికెన్, వావ్. ఇది ఎక్కడ ఫేమస్ అండి? ఇక్కడ అంటే ప్రతి ఒక్క చోట చేస్తున్నారు, కానీ ఒక్కొక్క హోటల్ డిఫరెంట్ ఉంటుంది. చేసే విధానంలో తేడా ఉంటుంది. సో టీ గ్రిల్ స్పెషల్ కొత్తిమీర చికెన్. చికెన్ వావ్, చాలా బాగుందండి. వింటుంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తానండి. చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, కారం, ఉప్పు, పసుపు, నూనె, గరం మసాలా, కొత్తిమీర. సో పరమేష్ గారు కావాల్సిన పదార్థాలు చెప్పారు. తయారీ విధానంలో ముందుగా ఏం చేయాలండి? ముందుగా మనం పొయ్యి ముట్టించుకోవాలి. వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసి కొన్ని నీళ్లు పోసుకున్నారండి. సో ఇప్పుడు ఈ గ్రేవీ అంతా కొంచెం దగ్గర పడేదాకా వేడి చేయాల్సి ఉంటుంది. అంతే అండి, ఒక 5 minutes పడుతుందండి. రెడీ అండి, అయిపోయింది. రెడీ అయిపోయింది. అయిపోయిందండి. ఇది మనం ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుంటాము. సరే అండి. కొత్తిమీర చికెన్ చూడండి ఎలా ఉందో. తప్పకుండా అండి. కొత్తిమీర చికెన్ చాలా బాగుందండి. స్మెల్ అద్దరిపోతుంది. మీ ఇంట్లో ఉంటే పక్కింట్లో కూడా తెలుస్తుంది, అంత బాగుంది. అండ్ ఆ కొత్తిమీర ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది చికెన్లో. తప్పకుండా చాలా టేస్టీగా ఉంది. ఆ కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. ఇంకా చికెన్ అంటే మనకు తెలియదే ఉంది, చాలా చాలా స్పైసీగా చాలా బాగుందండి. ఆ రుచి ఎలా ఉంది అనేది నేను చెప్పే కంటే మీరు ట్రై చేస్తే బాగుంటుంది. మరి తప్పకుండా ట్రై చేయాలి అంటే మీకోసం మరోసారి కొత్తిమీర చికెన్ ఎలా తయారు చేయాలి, కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొత్తిమీర చికెన్ కి కావలసిన పదార్థాలు: చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పసుపు, ఉప్పు, కారం, నూనె, గరం మసాలా, కొత్తిమీర. కొత్తిమీర చికెన్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్, పసుపు, సాల్ట్, కారం, గరం. వేడి వేడి కొత్తిమీర చికెన్ రెడీ. కొత్తిమీర చికెన్ కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదండి. పరమేష్ గారు, ఇంత చక్కటి ఎమ్మీ డిష్ ని మా సకలకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇది వాటి రెస్టారెంట్ కిచెన్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.